నా మెంటర్. నిజంగా నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఏదైనా మాట్లాడగలుగుతున్నాను అంటే మాకు బ్యాక్ బోన్ లా ఉండి మాకు సపోర్ట్ ఇచ్చే మా లీడర్ కి నేను ఇన్వైట్ చేయబోతున్నాను. సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ అబీద్ అలీ సార్, కమాండ్ టు ద జూమ్ స్క్రీన్. మిస్టర్ అబీద్ అలీ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. self-respect. Happy morning, all the family members. వినపడుతున్నానా? ఎస్ సార్. రెండు జరుగుతున్నాయి కదా, రైట్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు ఆబిద్ అండి. సో వెల్నెస్ కోచ్. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. సో కొంచెం రండి, తొందరగా రండి అందరూ అందరూ. హాయ్ 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 హాయ్. వెరీ గుడ్. ఓకే. సో నిన్న మనం ఈ వెల్నెస్ సెంటర్లో ఒక మంచి టాపిక్ చెప్పుకున్నాము, సో హెల్త్ గురించి. అండ్ ఇవాళ ఇంకొక బెటర్ టాపిక్ చెప్తానని మీకు చెప్పున్నాను నిన్న. అయితే ఫస్ట్ టైం ఈ వెల్నెస్ సెంటర్లోకి వచ్చిన వాళ్ళు, సో ఈ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళకి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. సో ఇది ఒక వెల్నెస్ కమ్యూనిటీ. మనుషులు అందంగా, ఆరోగ్యంగా, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా జీవితాన్ని గడపడానికి ఈ కమ్యూనిటీ మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మీరు దాదాపుగా ఒక 40 నిమిషాలు, 30 నుంచి 40 నిమిషాలు ఇంకా ఉండబోతున్నారు. కాబట్టి ఒకసారి మీ మొబైల్స్ అవన్నీ చెక్ చేసుకోండి. మొబైల్ సైలెంట్ లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకసారి తీసి జాగ్రత్తగా సైలెంట్ మోడ్ లో ఉందా లేదా చూడండి. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా అటు ఇటు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇవాళ మీకు మా వైపు నుంచి మంచి ఆహారం, టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇస్తూనే మీకు ఒక మంచి అవగాహన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రెడీయా అందరు? మరి ఊనే కదా? సరే. నిన్న మనం ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము, దేని గురించి మాట్లాడుకున్నాం నిన్న? ఎంతమంది నిన్న వైట్ రైస్ తిన్నారు? వైట్ రైస్ తిన్నారు. వైట్ రైస్. ఓకే. ఎంతమంది బ్రౌన్ రైస్ తిన్నారు? బ్రౌన్ రైస్ ఆ టిఫిన్? ఓకే. ఎంతమంది బద్దకస్తులు ఉన్నారు? రెండింటికి చేయతని వాళ్ళు దొంగలు ఉన్నారు. నాకు కనపడుతూనే ఉన్నారు, మీ మొహాలు నాకు కనపడుతూనే ఉన్నాయి. ఎంత గమ్మున కూర్చున్నాము అర్ఫా, దేనికి హ్యాండ్ రైజ్ చేయకుండా. అరే 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 అరే. ఓకే. దేనికి చేయతనే వాళ్ళు చేయతమన్నా సరే చేస్తున్నారు మీరు. వాటే కమ్యూనిటీ, ఏం తెలివితేటలు. ఓకే. అయితే నిన్న ఎంతమంది ఫ్రూట్స్ తిన్నారు? ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్? ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, గ్రీనరీ. కూరల గురించి మాట్లాడట్లా, సపరేట్ గా సలాడ్, ఫ్రూట్ అలా. వెరీ గుడ్, సూపర్. ఓకే. అయితే నిన్న ఎంతమంది పొద్దున్న సెంటర్లోపు జంక్ ఫుడ్, జంతికలు, కూల్ డ్రింక్లు యాడో చోట వేసారు? జంతికలు వేసాం, కూల్ డ్రింక్లు వేసాం, స్వీట్ పడింది, హాట్ పడింది. వెరీ గుడ్. ఏం పర్లేదు, కానీ అది రోజువారీ అవ్వకుండా చూసుకోండి. ఎప్పుడో ఒకసారి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, తినొచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, భోజనం చేసిన తర్వాత స్వీట్ తినడం మంచిదే, ఇబ్బంది ఏం లేదు అని. బట్ రెగ్యులర్గా అదొక హ్యాబిట్ చేయొచ్చు. వచ్చింది అంతే. సో ఇంపార్టెంట్ థింగ్, మేము ఏమైతే తింటామో అలా మనం తయారవుతాం. వీఆర్ వాట్ వి ఈట్ అంటారు. అంటే మనం తిన్న దాన్ని బట్టే మనం తయారవుతాం. మనం అనారోగ్యంగా ఉంటున్నాము అంటే అది మన ఫుడ్డే కారణం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి మన ఫుడ్డే కారణం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా అనేది మన ఫుడ్ సెలక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో మనం తింటున్న ఫుడ్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, పోషకాహారం కాదు. మీరు పొద్దున తింటున్న ఇడ్లీ, చపాతి, దోశలు కావచ్చు, మధ్యాహ్నం తింటున్న భోజనాలు కావచ్చు, సాయంత్రం తింటున్న ఆహారం కావచ్చు, ఇవన్నీ పోషకాహారాలు కావు. మన శరీరం అడుగుతుంది పోషకాహారం, మనం ఇస్తుంది ఆహారం మాత్రమే. ఆహారానికి, పోషకాహారానికి చాలా తేడా ఉంది. మనం తినే ఆహారాలన్నీ పోషకాలు కావు,
కానీ మనం తినే పోషకాలన్నీ కూడా ఆహారాలే. సో పొద్దు నుంచి సాయంత్రం లోపు మన శరీరానికి శక్తి కావాలి. శక్తి దేని నుంచి వస్తుంది? ఆహారంలో ఉండే పోషకాల నుంచి వస్తుంది. దేని నుంచి వస్తుంది? ఆహారంలో ఉండే పోషకాలు. అంటే పోషకాహారం తీసుకుంటేనే మనం శక్తి పొందగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. సమస్య ఏంటి అంటే మనం తీసుకుంటున్న అన్ని ఆహారాలు పోషకాలు కాకపోవడం వల్లే మనం అందరం తింటున్నాము కానీ నీరసం అయిపోతున్నాం, తింటున్నాము బద్ధకస్తులు అయిపోతున్నాం, తింటున్నాము బరువులు పెరుగుతున్నాం, తింటున్నాము అనారోగ్యాలకు వెళ్ళిపోతున్నాం. సో వీటికి కారణము మనం తినే ఆహారమే. ఆహారంలో ఉండే ఏ లోపం? పోషకాల లోపం. సో మంచి ఆహారం కాకపోవడం వల్ల, ఆహారమే ఇంట్లోనే వండుకుంటున్నాము, దాంట్లో ఉండాల్సిన పోషకాలు లేకపోవడం వల్ల మనం తింటున్నాంలే కానీ ఆరోగ్యంగా ఉండట్లేదు. కాబట్టి సో రోజువారీ తినే ఆహారంలో కనుక మీరు పోషకాలు ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోగలిగితే మనం ఆరోగ్యంగా బతకగలుగుతాము. ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలము సో చాలా వరకు ఖర్చును తగ్గించుకోవచ్చు మెడికల్గా, అలాగే ఎక్కువ సంపాదించుకోవచ్చు కూడా. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది పనిలో. ఓకేనా? సో ఇవాళ మీ కొత్త వాళ్ళకి ఇస్తున్నది ఒక న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్. అంటే ఇది ఒక పోషకాహారానికి సంబంధించిన టిఫిన్ ఇవాళ. కాకపోతే రోజువారీ తినే ఇడ్లీలు చపాతీలు లాగా కాకుండా మీకు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ మీకు వేడిగా ఇచ్చారు కదా, సో వేడిగా ఇచ్చేదాన్నేమో అఫ్రెష్ అంటారు. ఒకసారి అందరూ చెప్పండి, ఏమంటారు? అఫ్రెష్ అంటారు. సో ఫ్రెష్నెస్. సో శరీరాన్ని క్లీన్ చేసి మైండ్ ఫ్రెష్గా ఉండేటట్టుగా, బాడీ యాక్టివ్గా ఉండేటట్టుగా చేస్తుంది ఈ అఫ్రెష్ బెనిఫిట్. ఓకే, ఇది రోజుకి 3 సార్లు 5 సార్లు 7 సార్లు మన ఇంట్లో కూడా తీసుకోవచ్చు. టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు దాని బదులు ఇది తీసుకుంటే ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ, రోగాలు కూడా తగ్గుతాయి. టీ కాఫీల వల్ల వచ్చే నష్టాలు బాగా తగ్గిపోయి మీకు దీనివల్ల లాభాలు పెరుగుతాయి. కాబట్టి దీన్ని రీప్లేస్ చేసుకోగలిగితే ఇళ్లలో మంచిది. ఓకేనా? సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, రక్త శుద్ధి జరుగుతుంది అఫ్రెష్ వల్ల. రెండోది, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అంటే రోజు యాక్టివ్గా ఉండగలుగుతాము. మూడోది, డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, అంటే శరీరంలో ఉండే మలినాలు క్లీన్ అవుతాయి, శుద్ధి జరుగుతుంది. మలినాలు క్లీన్ అయిపోయి శరీరానికి శుద్ధి జరుగుతుంది ఈ అఫ్రెష్ తీసుకోవడం వల్ల. ఐదవది, డైజెషన్, అంటే అరుగుదల మంచిగా జరుగుతుంది. ఆరోది, అలర్ట్నెస్, డే మొత్తం అలర్ట్గా ఉండడానికి, మైండ్ ఫోకస్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. 8, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇది అఫ్రెష్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు. అర్థమైందా? ఒకటి, టీ కాఫీలు బదులుగా తీసుకోవచ్చు. దాంట్లో ఉండే నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. టీ కాఫీల వల్ల మనం బరువులు పెరుగుతాము. టీ కాఫీల వల్ల ఫ్రీ రాడికల్స్, అంటే విష పదార్థాలు లోపలికి వెళ్తూ ఉంటాయి. టీ కాఫీల వల్ల డైజెషన్ మందగిస్తూ ఉంటుంది. టీ కాఫీల వల్ల చెడు నీరు ఫామ్ అవుతుంది. టీ కాఫీల వల్ల లాంగ్ రన్ లో మనకు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టీ కాఫీల వల్ల పళ్ళు చెడిపోతూ ఉంటాయి. సో టీ కాఫీల వల్ల చాలా రకాల నష్టాలు ఉన్నాయి. ఓకేనా? దాంట్లో ఉండే చెడు కెఫిన్ వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. టీ కాఫీల వల్ల బరువులు పెరుగుతారు. టీ కాఫీల వల్ల నిద్రలు డిస్టర్బ్ అయిపోతుంటాయి, నిద్రలు పట్టవు ఇంకా. సో దాని బదులుగా అఫ్రెష్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి? రోజు మొత్తం బాడీ క్లీన్ చేసుకోవడానికి, రోజు మొత్తం ఎనర్జీగా హుషారుగా ఉండడానికి, మైండ్ అలర్ట్ గా యాక్టివ్గా ఉండడానికి, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, పొట్టని క్లీన్ చేసుకోవడానికి, డైజెషన్ని క్లీన్ చేసుకోవడానికి, గీసులు రాకుండా చూసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది అఫ్రెష్ బెనిఫిట్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మీకు ఇక్కడ శాంపిల్ లాగా ఇచ్చాము, ట్రై చేయండి. సో దాంతో పాటు ఇవాళ మీకు ఒక న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాము. సో దాన్ని షేక్ అంటారు, ప్రోటీన్ షేక్. ఓకేనా? ఏమంటారు? ప్రోటీన్ షేక్. సో ఇది మీకు టిఫిన్ కాదు, భోజనానికి బదులుగా ఒక భోజనం. ఇది మీరు పొద్దున తీసుకోవచ్చు, మధ్యాహ్నము తీసుకోవచ్చు, లేదా సాయంత్రం అయినా తీసుకోవచ్చు. భోజనం బదులుగా ఒక పూట భోజనం ఇలా కనుక తీసుకోగలిగితే మీ శరీరానికి అందాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. కాకపోతే పొద్దున తీసుకోవడం మంచిది. టిఫిన్ బదులుగా కనుక మనం ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనకు దీంట్లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎముకలకి కాల్షియం కావాలిగా, ఎముకలు బాగుండడానికి దీంట్లో కాల్షియం ఉంది. పొట్ట క్లీన్ అవ్వడానికి మనకు పీచు పదార్థం కావాలి, ఫైబరు ఉంది. లేదు, షేక్లో. సో దీంట్లో మనకు పీచు పదార్థం ఉంది పొట్ట క్లీన్ చేయడానికి. అదే విధంగా షేక్లో ప్రోటీన్ ఉంది. ప్రోటీన్ బెనిఫిట్ ఏంటి? కండ బాగుంటుంది. కండ బాగుంటే యవ్వనంగా ఉంటాము, వృద్ధాప్యం తొందరగా రాదు. సో షేక్స్ తీసుకోవడం వల్ల దీంట్లో మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి.
ఈ మల్టీవిటమిన్స్ ఏం చేస్తాయి? రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, రోగాలు రాకుండా చూస్తాయి. మంచి ఫైబర్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ ని నార్మల్ గా ఉంచుతుంది, అంటే బీపీలు షుగర్లని నార్మల్ గా ఉంచుతుంది. ఓకేనా? సో ఈ షేక్ యొక్క బెనిఫిట్స్. ఓకేనా? ఇది రోజుకి ఒకసారి లేదా 2 సార్లు తీసుకోవచ్చు. మనం 3 పూట్ల భోజనం చేస్తాం. ఒక పూట ఇది తీసుకొని మిగతా 2 పూట్ల కనుక మనం ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే కనుక ఇది 2 పూట్ల తీసుకొని టిఫిన్ ఇందా చెప్పాను కదా, టిఫిన్ తీసుకొని 2 పూట్ల తీసుకొని ఒక పూటే కనుక మనం భోజనం చేస్తే మనం బరువు తగ్గుతాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది ఒక పూటే తీసుకున్నాం, 2 పూట్ల భోజనం చేసాం, ఆరోగ్యంగా ఉంటాం, బరువు తగ్గము పెరగము. కానీ 2 పూట్ల తీసుకున్నారు, పొద్దున సాయంత్రం ఇది తీసుకొని మధ్యాహ్నం మాత్రం భోజనం చేశారు, మీరు బరువు తగ్గుతారు. దీనివల్ల లాభాలు. ఓకేనా? బరువు అంటే కొవ్వు శాతం తగ్గుతుంది, కండ శాతం పెరుగుతుంది, ఆరోగ్యకరంగా బరువు తగ్గుతుంది. ఓకేనా? ఇది దీని లాభాలు. మీకు ఫస్ట్ డే జస్ట్ పరిచయం చేయడానికి ఇక్కడికి పిలిపించడం జరిగింది మా న్యూట్రిషన్ సెంటర్లో. మీరు చేయాల్సిందల్లా ఒక 20 రోజుల పాటు ఈ బ్రేక్ఫాస్ట్ ని ట్రై చేయండి. ఓకేనా? ఇవాళ హెల్త్ గురించి కొంత ఇన్ఫర్మేషన్, యాక్టివ్ గా ఉండడం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ నేను మాట్లాడబోయే విషయం వచ్చేసి అబౌట్ మజిల్ గురించే. అంటే మన కండ ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనం యాక్టివ్ గా ఉండాలి అంటే మనకి ఏం కావాలా? హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటారు. హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే దాని అర్థం ఏంటి? హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే తెలుగులో చెప్పడమే, ఇంగ్లీష్ చెప్పింది. హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే చెప్పండి, ఆయన చెప్పింది. ఆరోగ్యకరంగా హుషారుగా ఉండే ఒక జీవన పద్ధతి అన్నమాట, జీవించే పద్ధతి. సో ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంతో పాటు యాక్టివ్, హుషారుగా ఉండడం. అంటే ఈ 2 ఎందుకు వచ్చినాయి అంటే, ఆరోగ్యం అంటే మనకు ఏ మందులు వాడకపోతే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. ఇంగ్లీష్ మందులు ఏమి వాడకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలా చెప్పట్లా. ఏ మందులు వాడనంత మాత్రాన మీకు ఏం అనారోగ్యం లేదన్నట్టు కాదు. ఓకే? సో అది లోపల ఆల్రెడీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది, అది బయటపడడానికి కొంత టైం పడుతుంది. అందుకని యాక్టివ్ ఉండడం ఇంపార్టెంట్. అంటే మైండ్ ఎప్పుడు షార్ప్గా ఉండాలి, స్ట్రెస్ ఉండకుండా, ఏదైనా కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, తినేటప్పుడు ఎప్పుడు యాక్టివ్ ఉండాలి. నిద్ర ఒకసారి పడుకోగానే నిద్ర వచ్చేటట్టు ఉండాలా, పొద్దున్న లేవగానే వాష్రూమ్కి ఆటోమేటిక్ వెళ్ళాలా, బలవంతంగా వాకింగ్లు చేసి వాష్రూమ్కి వెళ్ళకూడదు, న్యాచురల్గా వెళ్ళిపోవాలా. ఇది యాక్టివ్ లెవెల్స్కి ఉన్న సిమ్టమ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇవాళ దీని గురించి కొంచెం మనం డిస్కస్ చేద్దాం, ఒక 10 నిమిషాలు. థ్యాంక్ యూ. ఎంతమంది షేక్ తాగుతున్నారు? చేర్స్ చేర్స్. సో అవునన్నా, విన్నా. ఓకే, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఏ బ్లిస్. అంటే ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారు సో సైంటిస్టులు. ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అనేది ఆనందం కాదు అన్నట్టుగా చెప్పారు. అంటే నువ్వు అజ్ఞానంగా ఉన్నంత మాత్రాన నువ్వు బాగున్నట్టు కాదు, ప్రతి విషయం గురించి నువ్వు తెలుసుకోవాల్సి వస్తుంది. నాకు తెలీదు అనే మాట చెప్పొద్దు. నాకు తెలీదు అనే విషయం వల్ల నువ్వు రేపు చాలా పెద్ద నష్టాలను చూడాల్సి ఉంటుంది. సో అది ఫిట్నెస్ గురించి. అంటే మన ఫిట్నెస్ గురించి కావచ్చు, తీసుకునే ఫుడ్ గురించి కావచ్చు, మీరు అజ్ఞానంలో ఉండొద్దు అని దాని మాట, దాని అర్థం. ఎందుకంటే ఇవాళ ఎవరికి చెప్పినా సరే మనకు తెలియదండి 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 అంటున్నారు. తెలీదు అన్న తర్వాత దాని పరిణామం ఏంటి? తెలీదు అన్నాసాం, ఓకే, కానీ దాని పరిణామం ఏంటి అంటున్నా, ప్రతిఫలం. మనం ప్రాణమే కోల్పోతున్నాం కదా, సో అవయవాలు కోల్పోతున్నాము. సో ఎంత మంచి ఆరోగ్యం కోల్పోతున్నాము, యవ్వనాన్ని కోల్పోతున్నాము, వృద్ధులైపోతున్నాము, రోగాలు. అది ఒక తరంతో ఆగట్లేదు, కింద జనరేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇగ్నోరెన్స్ అనేది మంచి విషయం కాదు, మనం తెలుసుకోవాలి. అందులోనూ ఈ 2 విషయాలు, ఫుడ్ అండ్ ఫిట్నెస్, ఈ 2 విషయాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరము. లేకపోతే దాని ప్రతిఫలం చాలా భయంకరంగా ఉంటుంది. మనకు జనరేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్ అంటున్నారు. నాకేం తెలియదని మాట అనొద్దు, తెలుసుకోండి.
మీరు ఇక్కడ కూర్చున్న అరగంటలో మొత్తం మీకు తెలిసిపోతుంది అని చెప్పేసి వచ్చేసి జ్యూసులు తాగేసి షేకులు తాగేసి వినేసి వెళ్ళిపోతున్నారు కదా చాలా మంది. వాళ్ళకి కూడా హెచ్చరిక ఏంటి అంటే, మీరు ఇక్కడ వినే విషయాలు మొత్తం పూర్తిగా మీకు మొత్తం ఉపయోగపడతాయి అనుకోవద్దు. మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి. అంటే మీరు ఫ్రీగా ఉంటున్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. డైట్ ఏంటి, నేను ఏం తినాలి, నా బాడీ తత్వం ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా పిల్లలు ఏం తింటారు, ఏ డైట్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే మంచిది, ఎలాంటి సలాడ్స్ తీసుకుంటే మంచిది, ఇదంతా మీరు హెల్త్ గురించి కంపల్సరీ పర్సనల్ గా సెర్చ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ విన్నంత మాత్రం మీకు అన్ని రావు, గుర్తుండవు. మీరు వచ్చిన రోజున మేము అన్ని చెప్పము. ఒక రోజులో మొత్తం హెల్త్ గురించి చెప్పగలిగింది ఏమీ లేదు, చెప్పినా ఉపయోగపడదు. ఎందుకంటే అది అర్థం కాదు, గుర్తుండదు. అందుకని మన రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. మన బాధ్యత ఏంటి, అజ్ఞానంలో ఉండకూడదు, తెలుసుకోవాలి. తెలుసుకునేది క్లబ్కి వచ్చి మాత్రమే కాదు, తర్వాత కూడా మీరు ఇళ్లలో ఉన్నప్పుడు కూడా మీ ఫుడ్ గురించి తెలుసుకోవాలి. అలాగే మీ లైఫ్ స్టైల్, మీరు ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు, మీరు తెలుసుకోవాలి ఏం చేయాలి, నేను ఎక్కువసేపు కూర్చుంటున్నాను, దీనివల్ల నాకేమైనా ప్రమాదమా, నేను ఇంతేనండి, నాకు అవ్వదండి, నాది సాఫ్ట్వేర్ జాబ్ అండి, నేను ఇలాగే కూర్చొని ఉంటాను అంటారు. కానీ అది ఇగ్నోరెన్స్. దానివల్ల నష్టం ఏంటి? వచ్చేది 25,000, 30,000, 40,000 జీతం వస్తుంది. కానీ ఏమవుతుంది, ఎక్కువసేపు కూర్చొని ఉంటే వాళ్ళు 30వ ఏట, 35వ ఏట, 40వ ఏట వృద్ధులు అయిపోతారు. మా ఊళ్ళో ఒక కుర్రోడు ఉన్నాడు, నాకంటే ఒకసారి నేను చెప్పున్నాను, నాకంటే ఒక 7-8 సంవత్సరాలు చిన్న. సో అతను సేమ్ జాబ్, సాఫ్ట్వేర్ జాబే. సో తను దాదాపు మా తర్వాత ఒక 5-6 years కి కెరీర్ స్టార్ట్ చేశాడు, జాబ్ లో ఉన్నాడు, మంచిగానే సంపాదిస్తూనే ఉన్నాడు. ఈ కూర్చొని వెయిట్ పెరిగిపోయి ఈ బ్యాక్ ఏమంటారు దాన్ని, బోన్ని స్పైన్ ఉంది కదా, స్పైన్ దెబ్బతింది. ఇప్పుడు చివరికి ఏమైపోయింది, ఇంట్లో ఉండిపోయాడు ఆయన కుర్రోడు. సో ఇంట్లో ఉండిపోయాడు, వాళ్ళ నాన్నతో పాటే ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో తిరుగుతున్నాడు, ఇంకేం చేయలేక వెళ్ళలేక. ఎందుకంటే ఆయన వేరే సపరేట్ గా తిరగడానికి లేదు, బయట ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి లేదు, ఎవరో ఒకటి సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ కి తన సపోర్ట్ ఉండాల్సి పోయి పేరెంట్స్ తనకి సపోర్ట్ అయిపోయారు, రివర్స్. సో ఇగ్నోరెన్స్ వల్లే కదా, వెయిట్ ఎక్కువ, 100 కిలోల వెయిట్ ఉంటారు. సో ఈ ఇగ్నోరెన్స్ వల్ల ఏమవుతుంది, మనం భవిష్యత్తుని కోల్పోతాం. అందుకనే కేర్ఫుల్. మీరు లైఫ్ స్టైల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ కూర్చుంటున్నారు, లేదా మీ పనులు ఎక్కడ ఉంటున్నాయి, మీరు చేసే పని ఎక్కడ చేస్తున్నారు, మీరు ఎలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది హాస్పిటల్లో పనిచేస్తారు. హాస్పిటల్లో పనిచేసినప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఆ వాతావరణం మంచిదేనా, ఆ వాతావరణం వల్ల మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఎలా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, టైలరింగ్ చేస్తున్నారు, అన్ని మానుకొని ఇంట్లో కూర్చోమని నేను చెప్పట్లా, ప్రతి దాంట్లో కూడా జాగ్రత్త పడాలంటున్నా. మీరు చేసే ప్రొఫెషన్ దగ్గర కూడా మీరు జాగ్రత్త పడాలి. దీంట్లో ఏదైనా నేను టిప్స్ తీసుకోవాలా, ఫిట్నెస్ కి సంబంధించిన టిప్స్, కాసేపు నిలబడ్డము, కాసేపు బయటికి వెళ్ళి రావడము, కాసేపు వెళ్ళి పార్క్ లో కూర్చోడము, బ్రీతింగ్ తీసుకోవడం మంచిగా. ఇదంతా తీసుకోకపోతే దానివల్ల ఆ ఇగ్నోరెన్స్ వల్ల వచ్చే నష్టం చాలా భయంకరమైనది. అది మనతో పోదు, తరతరాల్లోకి వెళ్ళిపోతుంది, మన జనరేషన్ లోకి వెళ్తుంది. ఇది ఒక స్లైడ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అర్థమైందా? తెలీదు అనకూడదు, తెలుసుకోవాలి. అది చెప్పే వాళ్ళ బాధ్యత కాదు, బాధ్యత ఎవరిది? సో వినేవాళ్ళది, తెలుసుకునే వాళ్ళ బాధ్యత, చెప్పే వాళ్ళ బాధ్యత కాదు. బట్ ఈ పాయింట్ చెప్పారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ తెలియడం కూడా ఇంపార్టెంట్గా. అజ్ఞానం అంటారు దీన్ని నేను బయటపడాలి అనే పాయింట్ తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడతాం. తెలియకపోతే చెప్తారులే, తెలుసుకుందాంలే అనే ఫీలింగ్ లో ఉంటాం. అందుకని కేర్ఫుల్. సో ఫిజికల్ యాక్టివిటీ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు చాలా ముఖ్య పాత్ర వహించేది ఫుడ్. దాంతో పాటే ఈక్వల్ గా మనకు బాధ్యత వహించేది ఫిట్నెస్. ఓకేనా? సో 20% ఫిట్నెస్, 80% న్యూట్రిషన్. మన రోజు మొత్తంలో పొద్దున్న సాయంత్రం దాకా జిమ్ చేసినా, పొద్దున్న సాయంత్రం దాకా యోగాలు చేసినా, వాకింగ్ చేసినా ఉపయోగం లేదు. కొంత చేయాలి, కానీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మీరు తక్కువ చేయండి, రోజుకి అరగంట చేయండి, చేయగలిగితే గంట, లేదా 40 నిమిషాలు, లేదా అరగంట, లేదా 20 నిమిషాలు, లేదా 10 నిమిషాలు, లేదా 5 నిమిషాలు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. మనం ఆపకుండా చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఒక రోజు గంట చేశారు, 2-3 రోజులు పడుకున్నారు, మళ్ళీ ఒక రోజు అరగంట చేశారు, మళ్ళీ 2-3 రోజులు పడుకున్నారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. ఎందుకంటే ఈ రెండు కలిస్తేనే మీరు పూర్తిగా ఫిట్నెస్ లో ఉంటారు తప్పితే ఈ రెండిట్లో ఏది మిస్ అయినా సరే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. షేక్ తీసుకున్నంత మాత్రాన మీకు ప్రొటెక్షన్ పూర్తిగా అందుతుందా? ఆహా. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు. ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన మీరు పూర్తి ఆరోగ్యం అయిపోతారా? లేదు. మంచి ఆహారం కూడా ఉండదు. ఈ రెండింటి కలయిక మాత్రమే మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. సో హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాలెన్స్ సొల్యూషన్, అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్.
సైన్స్ బేస్డ్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే మనకు వస్తున్న ఈ రోజు డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో, లోపాలు, ఎముకల్లో లోపం, గట్ లో లోపం, బ్రెయిన్ లో లోపం, ఐలో లోపం, స్కిన్ లో లోపం, వీటి వల్ల మన ఆర్గాన్స్, బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి లోపాల వల్ల. ఆ లోపాలు సరి చేయలేక మనం ఏం చేస్తున్నాము, వెళ్ళి మందులు వాడతాం. బీపీ వచ్చిందనో, షుగర్ వచ్చిందనో, హార్ట్ ప్రాబ్లం వచ్చిందనో, స్కిన్ ప్రాబ్లం వచ్చిందనో, సో ఐ సైట్ ప్రాబ్లం వచ్చిందనో, బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిందనో, సో వాడడం తప్పనిది అన్నట్ల. కానీ అవి రావడానికి మూలం ఒకటే, ఏదో ఒక లోపం ఉంది. లోపాన్ని పోషకాలతోనే సరి చేయగలుగుతారు, మీ ఆహారంతోనే సరి చేయగలుగుతారు. ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు రీసెర్చ్ చేసి మీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నుంచి కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇదొక సొల్యూషన్. ఎందుకు ఇది సొల్యూషన్ అంటున్నామంటే సైన్స్ బేస్డ్ సొల్యూషన్. ఇది సైంటిఫికల్ గా డిజైన్ చేశారు మీ న్యూట్రిషనల్ నీడ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, మన పోషకాల లోపాన్ని సరి చేయడానికి సైంటిఫికల్ గా వీటిని రీసెర్చ్ చేసి ఇచ్చారు. ఇది ఒక ఆప్షన్. ఇది కాకపోయినా మన ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది చూడాల్సి వస్తుంది. ఓకేనా? సో బట్ మీరు గమనించాల్సింది, ఇలా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఇప్పుడు షేక్ తాగేసాము కానీ మనకు లోపం, ఇది ఒక రోజు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరిపోయింది. అంటే మీకు ఒక 10,000 జీతం వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తాను, 10,000 జీతం వచ్చింది, మీ ఇంటి ఖర్చు 10,000, ఏమవుతుంది? సరిపోద్దా? సరిపోదా? సరిపోదా? అంటే 10,000 ఖర్చు ఉంది, 10,000 ఆదాయం వచ్చింది, దానికి సరిపోయింది. కానీ మీరు ఒక 50,000 అప్పులో ఉన్నారు. మీరు అప్పులో ఉన్నప్పుడు ఏం చేయాలా? 10,000 సంపాదించాలా, 15,000 సంపాదించాలా? ఇంకో కొంచెం ఎక్స్ట్రా సంపాదించాలి. అలాగే మన శరీరము ఆల్రెడీ లోపంలో ఉంది. ఇది ఏ రోజుకి ఆ రోజు మీ ఖర్చుని బ్యాలెన్స్ అని, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది పనిచేస్తుంది. ఒక షేక్ చాలు. కానీ మీకు ఆల్రెడీ ఏదైనా లోపం ఉంది, మీరు అప్పులో ఉన్నారు, మీ శరీరంలో పోషకాలు అప్పు ఉన్నాయి, అప్పుడు మీకు సప్లిమెంట్ కావాల్సి వస్తుంది. ఫైబర్ టాబ్లెట్ ఎక్స్ట్రా, ప్రోబయోటిక్ ఎక్స్ట్రా, మల్టీవిటమిన్ మినరల్ హెర్బల్ ఎక్స్ట్రా, సెల్యులాజ్ ఎక్స్ట్రా, కాల్షియం టాబ్లెట్ ఎక్స్ట్రా, జాయింట్ సపోర్ట్ ఎక్స్ట్రా, లైఫ్ లైన్ ఎక్స్ట్రా, నైట్ వాక్స్ ఎక్స్ట్రా. ఇవి ఎక్స్ట్రాలు ఎందుకు? లోపాలను సరి చేయడానికి. ఎందుకు? మీరు దాన్ని డ్యామేజ్ చేసి పెడితే, ఎప్పటి నుంచో మీరు న్యూట్రిషన్ ఇవ్వట్లేదు. మీరు ఎప్పటి నుంచో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గత 30 సంవత్సరాల నుంచి పోషక విలువలు మన ఆహారంలో పడిపోయింది. అప్పటి నుంచి సరైన పోషకాలు మనం ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల మన దగ్గర ఉండాల్సిన స్టామినా కానీ, మన దగ్గర ఉండాల్సిన కండ కానీ, మన దగ్గర ఉండాల్సిన యవ్వనం కానీ పడిపోయి మన వయసు ముందుకు వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి 10, 15, 20 సంవత్సరాలు సరి చేయాలిగా. ఇది దేనికి పనికి వస్తుంది? ఇది ఈ రోజుకి పనికి వస్తుంది. అర్థమైందా? ఇది ఈ రోజుకి పనికి వస్తుంది. కానీ ముందుకు వెళ్ళిపోయిన డ్యామేజ్ ఉంది కదా, మనం 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయాం కదా, ఆ డ్యామేజ్ ఎలా తెచ్చుకోవాలంటే అప్పు తీర్చాలి. అప్పు తీర్చాలంటే ఎక్స్ట్రా సప్లిమెంట్స్ మనకు అవసరం. ఆ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ద్వారా తీసుకోవచ్చు అందితే, లేదా ఇది సైన్స్ బేస్డ్ డిజైన్ చేయబడారు, దీని నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కంటే కూడా ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే రెండు. ఒకటి, ఇది సైన్స్ బేస్డ్, అంటే క్లియర్ గా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మెజర్డ్ గా ఉంటుంది. మన కళ్ళు మూసుకొని తీసేసుకుంటే మనకు సరిపోదు. రెండో రీజన్ ఏంటి అంటే, ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో పూర్తి న్యూట్రియంట్స్ ఇప్పుడు లేవు, ఎందుకంటే పండించే విధానాలు సరిలేదు. రెండోది, కెమికల్ వేస్తున్నారు. ఇప్పుడు యాపిల్ తెచ్చుకుందామన్నా దాని మీద వ్యాక్స్ వేసేస్తున్నారు. అది ఒక క్యాన్సర్ రావడానికి మనకే కారణం అవుతుంది. సో అది కూడా అజ్ఞానంలో ఉండకూడదు, తెలుసుకోవాలి. ఓకేనా? సో సింపుల్ ఎక్సర్సైజ్ మనం చేయాలి. లైక్ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇంప్రూవ్, ఎక్సర్సైజ్ ఏం హెల్ప్ చేస్తుంది? కార్డియోవాస్కులర్ హెల్త్, అంటే గుండెకి సంబంధించిన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఎక్సర్సైజ్ రోజు చేస్తే. అలాగే స్ట్రాంగ్ బోన్స్, ఎముకలు బలంగా ఉండడానికి, కండరాలు బలపడడానికి మీకు హెల్ప్ చేస్తుంది ఎక్సర్సైజే, ఒకే ఎక్సర్సైజ్. అలాగే మీకు డిస్ట్రెస్, మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ నార్మల్ అవుతుంది. మీరు మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటి, జగపతి బాబు విలన్, దాంట్లో వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, నాన్నకు ప్రేమతో. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక పాయింట్ దగ్గర చెప్తాడు చూడండి, ఆయన ఎక్సర్సైజ్ వెళ్ళి సూట్ మీదే స్కిప్పింగ్ చేస్తుంటాడు. సో ఒక స్ట్రెస్ వస్తుంది దానికి, ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు స్కిప్పింగ్ చేస్తాడు. ఏంటి అంటే, ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి నేను స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటాడు. సో జూనియర్ ఎన్టీఆర్, సో ఒక సీన్ ఉంటుంది అనమాట. సో ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తామో అప్పుడు మన ఎక్సర్సైజ్, జనరల్ గా మనకి ఒత్తిడి పెరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒత్తిడి పెరిగంగానే అన్ని పనులు మానుకొని గమ్మున కూర్చుంటాం. ఎప్పుడైతే గమ్మున కూర్చుంటాం, అది ఇంకా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రివర్స్ గా మనం ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, ఒత్తిడి బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే మన బ్రెయిన్ కి ఈ స్ట్రెస్ పెరిగినప్పుడు బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోయి ఆగిపోతూ ఉంటుంది, బ్లాక్ చేస్తూ ఉంటుంది అనమాట. బాగా ప్రెషర్ కి గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తారో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది.
ఫ్రీ అయినప్పుడు మైండ్ కరెక్ట్గా ఆలోచిస్తుంది, దానికి తగినట్టుగా డిసిషన్లు తీసుకుంటాం. లేదనుకుంటే మనం తీసుకునే నిర్ణయాలు చాలా తప్పుగా ఉంటాయి ఒత్తిడిలో. ఓకేనా? అందుకనే ఈ ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది అండ్ అలాగే యాంటీ ఏజింగ్ మీద కూడా మీకు హెల్ప్ అవుతుంది. అంటే మీకు వృద్ధాప్యం కనపడకుండా, శరీరంలో ముడతలు తొందరగా కనపడకుండా, సో ఎక్కువ వయసు దాకా మరి 90, 80, 90 అలా కనపడుతున్నా, బట్ 60 మనకు 30లోనే 60 లాగా కనపడుతున్నాం. సో ఎక్కువ వయసులా కనబడుతున్నాం, 40లోనే 60 లాగా కనబడుతున్నాం. అలా కాకుండా యవ్వనాన్ని ఎక్కువ కాలం మెయింటైన్ చేయడానికి మీకు ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇంప్రూవ్స్ ఎనర్జీ. ఎక్సర్సైజ్ మీకు ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. రోగ నిరోధక శక్తి. మనకు చుట్టుపక్కల పొల్యూషన్ వల్ల కావచ్చు, క్లైమేట్ వల్ల కావచ్చు, మనకు వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి. అదేంటి అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ఛాలెంజెస్ వస్తాయి, రోగాలు. ఈ జలుబు, దగ్గులు ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అయిపోతుంటాయి. చిన్న చిన్న వాటర్ మారినా, క్లైమేట్ మారినా, ఏరియా మారినా ఇమ్మీడియట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో జ్వరాలు, జలుబులు, దగ్గులు రావనట్లా, కానీ ఇమ్మీడియట్లీ చిన్న చిన్న మార్పులకే రాకూడదు. అలా వస్తుంది అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉందని అర్థం. ఓకేనా? సో ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. అలాగే నిద్ర పట్టట్లేదు అంటారు చూడండి చాలా మంది. నిద్ర పట్టాలి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి, నిద్ర చాలా డీప్ స్లీప్ వస్తుంది. డిస్టర్బ్డ్ స్లీప్ వస్తుంది అంటే పడుకుంటున్నారు కానీ ఎక్కడో తిరుగుతుంది బ్రెయిన్, సరిగా మీకు నిద్ర పట్టట్లేదు అంటే దాని అర్థం మీకు శారీరక శ్రమ లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శరీరం రెస్ట్లోనే ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రెస్ట్లోనే ఉన్నప్పుడు సాయంత్రానికి మీకు నిద్ర పట్టదు. అదే కనుక అలసిపోయింది అనుకోండి, బాడీ ఒక అరగంట, గంట అలసిపోయింది అనుకోండి, నైట్ నిద్ర బాగా పట్టదు. అండ్ చూడండి లాస్ట్లోది ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ఎక్సర్సైజ్ మీరు చేసే పని ఉంది కదా, పనిలో కూడా ప్రొడక్టివిటీ పెంచుతుంది. మీకు మేము ఫారెన్ ట్రిప్స్ తిరుగుతుంటాం కాబట్టి మాకు ఉన్న ఒక అవగాహన చెప్తున్నాను. ఫారెన్ లో, సో అది యుఎస్ కావచ్చు, అదర్ కంట్రీస్, జపాన్ కావచ్చు, ఏదైనా సరే, అక్కడ వాళ్ళ ఆఫీసుల్లో జిమ్ అరేంజ్ చేస్తారు. వాళ్ళ ఆఫీస్లో జిమ్ ఉంటుంది. పర్టికులర్ గా ప్రతిరోజు వాళ్ళు ఒక 1/2 అవర్ 1 అవర్ జిమ్ చేయాలి. ఇది రూల్. వాళ్ళు ఉద్యోగం చేయాలి అంటే జిమ్ కూడా చేయాలి. ఎందుకు అంటే మ్యాండేటరీ. వాళ్ళకి ఆ బిజినెస్ పీపుల్ కి తెలుసు, ఎప్పుడైతే ఎంప్లాయీస్ రోజు ఎక్సర్సైజ్ చేస్తారో ఒక 1 అవర్, వాళ్ళు పనులు బాగా యాక్టివ్ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, బద్ధకంగా కూర్చుంటారు, పనులు తెలియకుండానే పోస్ట్ పోన్ చేస్తుంటారు. చేద్దాం 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 అంటే మీరు ఒక 2 గంటల్లో చేయాల్సిన పూర్తి పనిని 6 నుంచి 8 గంటలు చేస్తారంట. క్లియర్ గా కరెక్ట్ గా యాక్టివ్ గా కూర్చుంటే 2 గంటలు అయిపోవాల్సిన పని 7-8 గంటలు పడుతుంది. మరి నెలకి ఏమైపోద్ది, ప్రొడక్టివిటీ, కంపెనీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అదే ఎక్సర్సైజ్ చేశారనుకోండి, 10 గంటల్లో చేయాల్సిన పని 2 గంటలు చేస్తారు, రివర్స్ అవుతుంది. అప్పుడు ప్రొడక్టివిటీ ఏమవుతుంది, బమ్మని ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకని అక్కడ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేపిస్తారు. ప్రతి పెద్ద పెద్ద ఆఫీసుల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళకి మ్యాండేటరీగా ఒక బ్రేక్ ఉంటుంది, ఎక్సర్సైజ్ బ్రేక్. వాళ్ళది చేయాలి. ఓకే, వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం చేసే ఉద్యోగం కావచ్చు, మనం చేసే వ్యాపారం కావచ్చు, మనం చేసే చదువులు కావచ్చు, దేంట్లో అయినా ప్రొడక్టివిటీ పెరగాలంటే ఏం చేయాలి, మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఉద్యోగస్తులు అంటే అది వేరే కంపెనీలు బాగుపడతాయి, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి మన వ్యాపారం మనకు పెరగాలి కదా. అందులోనూ మన వెల్నెస్ కన్సల్టెంట్స్ ఎవరైతే కోచెస్ ఉన్నారో, కోచెస్ కి ఇది మ్యాండేటరీ. మీకు ఎక్సర్సైజ్ చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్. ఏవైతే న్యూట్రియంట్స్ తీసుకుంటున్నారో, ఈ న్యూట్రిషన్ మొత్తము మీ సెల్స్ కి అందడానికి, ప్రతి కణానికి వెళ్ళడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో దీంట్లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ మీ బాడీ తీసుకోవాలి అంటే మీ బాడీ రెడీగా ఉండాలి. మీ బాడీ రెడీగా ఉండాలంటే మీ బాడీ యాక్టివ్గా ఉండాలి, అంటే ఆకలిగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడే పూర్తి న్యూట్రిషన్ మీ బాడీ తీసుకుంటుంది. అప్పుడు వచ్చే రిఫ్లెక్షన్, స్కిన్ లో గ్లో రావడం కానీ, షైనింగ్ కానీ, యాక్టివ్ లెవెల్స్ కానీ, ఇదంతా కూడా దీని పూర్తి బెనిఫిట్స్ మీరు ఎప్పుడు చూస్తారంటే మీరు ఎక్సర్సైజ్ చేసి షేక్ తీసుకున్నాం. మీరు కావాలంటే ఒక 1 వీక్ గమనించుకోండి. ఎక్సర్సైజ్ చేయకుండా షేక్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేసి షేక్ తీసుకోండి. సెల్ఫీలు దిగండి, బిహేవియర్ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఫేస్ లో చేంజ్ వస్తుంది, బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. కాబట్టి పూర్తి రిజల్ట్ మీకు షేక్ వల్ల రావాలంటే ఎక్సర్సైజ్ తో పాటు కనుక మీరు షేక్స్ తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? మన మజిల్స్ అన్ని కూడా స్ట్రైన్ అవుతాయి, అంటే కష్టపడతాయి. ఎప్పుడైతే మజిల్ బాగా కష్టపడిందో అది ఆకలి అవుతుంది. దానికి మన కండలకి ఆకలి అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ తీసుకుంటున్నారో మొత్తం మజిల్ మన షేక్ ని కంప్లీట్ గా లాక్కుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు రిజల్ట్ బాగుంటుంది, కండ పెరుగుతుంది. ఓకేనా? అందుకని ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్. ఓకేనా? మన సెల్యులార్ న్యూట్రిషన్ బాగా హెల్ప్ చేస్తుంది. సింపుల్ తో స్టార్ట్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ అవసరం లేదు, చిన్న చిన్నవి.
ఒక 10 సార్లు 10 సార్లు జంపింగ్ జాక్స్, తర్వాత స్క్వాట్స్, పుషప్స్, లంగ్స్, ఇవి చిన్న చిన్న ఎక్సర్సైజులు ముందు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా తర్వాత అంటే ఓన్లీ వాకింగ్ హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి. ఏమేమి ఎక్సర్సైజ్లు ఉన్నాయి? ప్రతిదీ చేసుకోవచ్చు. ఒకటి వాకింగ్, ఏమీ లేకుండా ఫ్రీగా వచ్చేది వాకింగ్. సింపుల్. ఎక్కడైనా సరే ఒక 20 నుంచి 30 నిమిషాలు మీరు వాకింగ్ చేశారా, వాకింగ్ కి దాదాపుగా టన్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. 20-30 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్క వాకింగ్కే. ఓకేనా? జస్ట్ వాకింగ్ చేయొచ్చు. కాకపోతే వాకింగ్ కూడా ఒక టార్గెటెడ్ వాకింగ్ చేస్తే బెటర్. అంటే స్టార్టింగ్ లో ఒక 2 కిలోమీటర్స్ పెట్టుకొని, తర్వాత ఒక 3 కిలోమీటర్స్ పెట్టుకొని, తర్వాత ఒక 5 కిలోమీటర్, ఇలా ఎన్హాన్స్ చేసుకోగలిగితే మీ కెపాసిటీ పెరుగుతుంది. మీరు ఊరకాల ఏమంటారు దాన్ని, ఒక రౌండ్ వేసేసారు లేదనుకుంటే ఇంటి పైన తిరిగారు అంటే మీ బాడీకి స్టామినా పెరగదు. ఏదో ఒక దానికి అలవాటు అయిపోకూడదు. ఎన్హాన్స్ అవ్వాలి అంటే స్టామినా పెరగాలి. స్టామినా పెరగాలి అంటే మీరు చెక్ చేసుకోవాలి. నేను నిన్న ఎంత టైం తిరిగాను, ఇప్పుడు ఎంత టైం, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాను, ఇప్పుడు ఎంత. 1 వీక్ కి లేదా 10 డేస్ కి కొంత ఎన్హాన్స్ అవుతూ ఉందనుకోండి, మీ కెపాసిటీ పెరుగుతుంది. మీ బాడీకి కొంచెం ఇబ్బంది పెట్టాలి. ఎప్పుడు అలసిపోతారో ఎక్సర్సైజ్ చేసి, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎప్పుడు అలసిపోతారో అక్కడ నుంచి మీరు ఎంతైతే ఎక్సర్సైజ్ చేస్తారో అది మ్యాటర్ అంట. అంత ముందు దాకా మీరు చేసింది ఎక్సర్సైజ్ కాదు. మీరు అలసిపోయిన తర్వాత చేసే ఎక్సర్సైజ్ ఉంది చూడండి, అది మీ స్టామినాని పెంచుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పండి. మీరు ఎక్సర్సైజ్ చేశారు ఒక 20 నిమిషాలు, బాగా చెమటలు పట్టిపోయింది, అలసిపోయారు, అయిపోయింది, స్టామినా అయిపోయింది అంటే మీ బాడీ కెపాసిటీ అది ఇంకా అయిపోయింది, స్టామినా అయిపోయింది, ఇంకా అంతకుమించి మీరు చేయలేరు. కానీ అలసిపోయిన తర్వాత ఇంకొంచెం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా, 7 నిమిషాలు ఎక్స్ట్రా చేస్తారు చూడండి, అది మీ కెపాసిటీని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ 20 నిమిషాలు మీ కెపాసిటీ పెరగదు, బాడీ అలసిపోయింది అంతే. కానీ మీ కెపాసిటీ స్ట్రెంత్ పెరగాలి అంటే ఆ తర్వాత చేసే ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెంత్ పెరిగింది. ఎక్కువ అవసరం లేదు, ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు అక్కడి నుంచి చెక్ చేయండి. మీరు దాంట్లో వదిలేశారు అనుకోండి, అంటే అలసిపోయామంతా వదిలేస్తే మీరు స్టామినా పెంచుకోలేరు ఇంకెప్పటికి, దానికే ఫిక్స్ అయిపోద్ది బాడీ. స్టామినా పెరగాలంటే అలసిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి. అసలైన ఎక్సర్సైజ్ అలసిపోయిన తర్వాత మొదలవుతుంది. ఓకేనా? అలసిపోయిన తర్వాత అరగంట చేయాల్సిన పని లేదు, ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు చాలు. సో ఈ యాక్టివ్ లెవెల్స్ అనేది మనం అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మేము చెప్తుంటాం, ఒకసారి కింద కూర్చోండి చూడండి అంటాం, చెప్తాం లేదా? అప్పుడప్పుడు చెక్ చేసుకోండి, బాసా పట్టేసి చూడండి. అండ్ అలాగే ఒకసారి కాళ్ళు, మన కాళ్ళు పక్కన కాళ్ళు కాకుండా మన కాళ్ళు మనం పట్టుకొని చూడండి, బెండ్ అయ్యి. అంటే ఫిజికల్ గా మీరు ఎంత యాక్టివ్ ఉన్నారో మీకు తెలుసుకోవడం కోసం అంతే. ఎందుకంటే రోజువారీ జీవితంలో మనం టెస్ట్ చేసుకోకపోవడం వల్ల మనకు అర్థం కాదు. కానీ ఈ ఇగ్నోరెన్స్ వల్ల, అంటే ఈ అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ మీకు ఈ షేప్స్ అన్ని ఉన్నాయి కదా, కాళ్ళు చేతులన్నీ, ఇంటర్నల్ గా మీకు నడవడానికి బాగా ఉంటది, కానీ ఇంటర్నల్ గా ఎన్ని పట్టేసి ఉంటాయి, మీ మజిల్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోయి ఉంటాయి. సో దాని వల్ల మీకు ఉపయోగం లేకుండా పోద్ది. అంటే లాంగ్ రన్ లో అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ బయటకు వస్తాయి. అదే మధ్యలో మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీ స్టామినా తెలుస్తుంది. అర్థమైందా? ఎలా చూసుకోవాలి? డిఫరెంట్ గా బాడీని బెండ్ చేసి చూసుకోవడం అన్నమాట. మన కాళ్ళు పట్టుకోవడము, కింద కూర్చొని లేకపోవడము, 2-3 జంపింగ్ జాక్స్ చేయడం, అప్పుడప్పుడు స్కిప్పింగ్ చేయడము, అంత స్టెప్ బై కొన్ని కనుక మీరు ట్రై చేసుకోగలిగితే, చిన్నప్పుడు కూర్చుని ఆసనాలు ఇలా చేసేటప్పుడు మన కెపాసిటీ అర్థమవుతుంది. ఓకేనా? చూసుకోకుండా వదిలేస్తే ఇగ్నోరెన్స్ అవుతుంది, తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఒక డెమో చేద్దామా? అందరం గ్లాసులు పక్కన పెట్టి నేను చెప్పాను ఒక డెమో చేద్దాం అని చెప్పేసి. ఈ డెమో అబౌట్ రిగార్డింగ్ హెల్దీ లంగ్స్, అంటే మన ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అని చూసుకోవడం కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. కూర్చొని కుస్తీలు పట్టేది లేదు. అందరు రెడీయా? అందరు గ్లాసులు పక్కన పెట్టండి. అందరు గ్లాసులు పక్కన పెట్టండి. రెడీయా? నేను టైం పెడతాను. సో ఆ టైం అప్పుడు మీరు బ్రీతింగ్ లాగి, ఇలా లాగి ఆ టైం అయ్యేదాకా దాన్ని హోల్డ్ చేయాలి అంతే, ఆపడం. అది కనిపిస్తుంది మళ్ళీ మీకు టైం ఓకే అనిపోయినప్పుడు రిలీజ్ చేయడం. మీరు కరెక్ట్ గా టైం డ్యూరేషన్ దాకా దాన్ని హోల్డ్ చేసి మీ బ్రీత్ ని హోల్డ్ చేశారనుకోండి, మీ లంగ్స్ హెల్దీగా ఉన్నట్టు. మీరు హోల్డ్ చేయలేకపోయారనుకోండి, అమ్మ కొంచెం వాటర్ ఇమ్మా, షేక్ తాగున్నాను. మీరు బ్రీతింగ్ హోల్డ్ చేయలేకపోయారనుకోండి, మీరు కొంచెం స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే మీకు చాలా మంది చూడండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసము, రొప్పు, దడ వస్తుందా లేదా? అలా వస్తుందంటే అర్థం ఏంటి? లంగ్స్, హార్ట్ ఇవి వీక్ గా ఉన్నాయని అర్థం. వాటి స్టామినా తగ్గిపోయింది. మీకు ఊరకొరకనే ఆయాసం వస్తుంది, ఊరకొరకనే అలసిపోతున్నారు, మీకు గుండె దడ వచ్చేస్తుంది అంటే
మీ హార్ట్, మీ పంపింగ్ కావచ్చు, లేదంటే మీ లంగ్స్ కావచ్చు, ఇవి చాలా కెపాసిటీ తగ్గించుకున్నాయి అని అర్థం. వాటిని పెంచుకోవాల్సిన బాధ్యత మనదే. సరియా? సో ఒకసారి నేను చెప్తాను. మామూలు నేను చెప్పినప్పుడు బ్రీతింగ్ తీసుకోవాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. మీరు చేయగలిగితే చెయ్యండి, మధ్యలో బ్రీతింగ్ ఉండలేకపోతే వదిలేసేయండి. ఓకేనా? డిస్క్లైమర్. లేకపోతే మళ్ళీ మిమ్మల్ని చూస్తాం. సో మీ దండం పెడతాం. పక్కన వాళ్ళని చూపించడం కోసం అట్టాకి ఉండిపోయి అట్ట మేము కలుసుకుని ఉంటాం. సార్ లేవండి, ఇంకా లేవండి. అది ఒక సినిమా, అతడు సినిమాలో నీళ్ళలో దూకి ఆట, అతడు సినిమాలో చెప్తుంటాడు, నీళ్ళలో దూకాడు, ఆట ఆడుతూ ఇంక పైకి రాలేదంటే బాగా ఆడాడు కాదు. అలా బ్రీతింగ్ పట్టుకుని అట్టాకి పడిపో. సో పక్కన వాళ్ళకి చూపించడానికో మీ స్టామినా కాదు, మీకు తెలియడం కోసం అంతే. ఓకేనా? సో ట్రై చేద్దామా? బాయ్, మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమర్, ఊరక ట్రై చేయండి అంతే. తర్వాత మళ్ళీ మెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు అట్టాగే మడి కట్టుకుని ఉండొద్దు. క్లబ్ ఓనర్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి మధ్య మధ్యలో కదిలించండి ఉన్నారా లేదా అని. సరేనా? నాచారం దగ్గర అది పద్మారావు నగర్ అంటే. వీడియో కనబడుతుందా కృష్ణ? నాచారం అంటే లోపల. కృష్ణ వీడియో కనబడుతుందా? దీపు స్క్రీన్ సార్ కనిపిస్తుంది సార్. ముషీరాబాద్. అలాగే ఉండమ్మా. వాయిస్ వస్తుందో లేదో కూడా చెప్పు ఒకసారి. మా వాయిస్ కూడా వస్తుందో లేదో చెప్పు. వస్తుంది సార్. ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి. మన లంగ్స్ హెల్తీగా ఉన్నాయా లేదా? ఇఫ్ యూ కుడ్ హోల్డ్ యువర్ బ్రీత్ ఫ్రమ్ A to B, దెన్ యువర్ లంగ్స్ ఆర్ హెల్తీ. మీ బ్రీత్ కనుక A నుంచి B దాకా హోల్డ్ చేయగలిగితే, లాగి ఆపుకోగలిగితే లంగ్స్ హెల్తీగా ఉన్నట్టు. ఇది సింపుల్ టెస్టే. ఓకేనా? అందరూ చేయగలుగుతారు, ఇబ్బంది లేదు. మీరు ఇక్కడ నుంచి A వచ్చేటప్పటికల్లా బ్రీత్ లాగాలి. ఓకేనా? ఏం చేయాలి? A వచ్చేటప్పటికి బ్రీత్ లాగి హోల్డ్ చేయాలి. ఎప్పుడు దాకా హోల్డ్ చేయాలి? B వచ్చేదాకా మీ బ్రీత్ హోల్డ్ చేయాలి. B వచ్చిన తర్వాత నేను ఇంకా హోల్డ్ చేస్తానని ఉండొద్దు, వదిలేసేయండి. దాని మనం అది పోనివ్వండి. సో అది పోకపోతే మనం పోతాం. అందుకనే అది ఎన్నిసార్లు చెప్తున్నా, జాగ్రత్త. లేకపోతే ఇప్పుడు ఏదైనా ఇలాంటి ప్రయోగాల్లో ఏదైనా జరిగితే నా వ్యాపారం ఊరకని పోతుంది. నా భయం నాకు. మీకు దండం పెడతాను అబ్బాయిలు, అమ్మాయిలు, ఆంటీలు, అత్తలు, చెల్లెళ్ళు, సో తాతలు. ఏ వచ్చినప్పుడు బ్రీత్ లాగి ఉంచండి, మీ రాగానే వదిలేసేయండి. పోటీ మాత్రం పడదు ఎవరితో. సరియా? చేయగలిగితే చేయండి, అది చెయ్యొద్దు, ఇబ్బంది లేదు. వనస్థలిపురం దగ్గర తర్వాత వనస్థలిపురం. ఓకే, సో ఏ వచ్చే లోపు లాగాలి బ్రీతింగ్. సరేనా? కాడేటప్పుడు రెడీ. లాగేసేయండి. తాగావా మామూలుగా తాగా? అది ఎంతమంది ఉన్నారు? అందరు ఉన్నారు కదా? సూపర్. ఇప్పుడు ఇలా అనుకోండి, ఇంకోటి ఉండండి. మీ లంగ్స్ హెల్తీగా ఉన్నాయి, గాలి పైనుంచే వదలండి. దిగబట్టారు కాబట్టి ఆడబడి నుంచి ఆడుకుంటారు. గాలి ఆడ నుంచి ఆడ వదిలిపెట్టద్దు, జనాలు పక్కన వాళ్ళు చచ్చిపోతారు దెబ్బకి. అందుకని
ఓకే. సో నొప్పి చూడాలి, ఇది చూడాలి. ఒక ఓకే. ఓకే. సో ఎంతమంది మంచిగా ఉన్నారు? హోల్డ్ చేశారు. లంగ్స్ హెల్తీగా ఉన్నాయి. బ్రీతింగ్ అయిపోయింది ఫ్రీగా. ఓకే, గుడ్. ఒకసారి మాట్లాడతా అన్నారు, మాట్లాడదామా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇంకో టెస్ట్ చేద్దాం, ఇంకొంచెం గట్టిగా. వన్స్ మోరా, వన్ మోర్ టైం. ఈసారి మిలిటరీ లంగ్స్ చూద్దాం. మిలిటరీలో వాళ్ళు కోచింగ్ ఇస్తారు కదా, సో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు బ్రీత్ అవుతారు. కాబట్టి దీంట్లో వాళ్ళు చేసే దాంట్లో సగం ఉన్నా చాలు, మీరు లాస్ట్ దాకా ఉండొద్దు. టెస్ట్ చేసుకోండి లంగ్స్ ఎలా ఉన్నాయి అనేది. లాస్ట్ దాకా ఉంటే ఓకే, బ్రీతింగ్ చేసి హాఫ్ ఉంటే, హాఫ్ కంటే ఎక్కువ ఉంటే బెటర్గా ఉన్నట్టే. అదే పావు ఉన్నారనుకోండి, లంగ్స్ రెండు రకాలు. ఒకటి స్మోకర్స్ ఎవరైతే ఉన్నారంటే సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళు ఉండలేరు, వాళ్ళు బ్రీతింగ్ వాళ్ళ అంటే లంగ్స్ అన్ని కూడా ముడుచుకుపోయి ఉంటాయి, సో అంత కఫం వచ్చేసి. రెండోది సెడెంటరీ లైఫ్ అంటారు, అంటే ఎక్కువగా రెస్టింగ్ మోడ్ లో ఉండే పీపుల్ ఉంటారు కదా, ఊరికని కూర్చొని ఉండము, కూర్చొని తినడం ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువసేపు దీన్ని బ్రీత్ ని హోల్డ్ చేయలేరు. ఓకేనా, అంటే తెలియడం కోసం లంగ్స్ కెపాసిటీ తగ్గుతుందని అర్థం. ఓకేనా, ఏదో ఒక పావు ఉన్నామంటే ఒక హాఫ్ కంటే ఎక్కువ ఉంటే బెటర్గా ఉన్నట్టే, ఫుల్గా ఉంటే సూపర్. చూద్దామా? Military lung test. అవురైతే ఇప్పుడే తాగావు. Military lung test. 3. మిలిటరీ లంగ్స్ టెస్ట్ 3, 2, 1 అనగానే ఏం చేయాలా? బ్రీత్ తీసుకోవాలా. ఆ సర్కిల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత వదలాలా. సరియా? 108కి కొంచెం 108 బండి రెడీగా ఉంటే అయితే బరువు తగ్గిస్తామండి మేము, మా పని. లేదా మనుషులు తగ్గిస్తాం, అయితే బరువు తగ్గిద్దాం లేదా మనుషులు తగ్గిద్దాం, ఏదో ఒకటి లాభమేగా, సొసైటీకి హెల్ప్ చేస్తున్నా. వద్దు, ఇది సగం చేస్తే చాలా అంటున్నా, అందుకే పూర్తిగా మేమే చేయలేము. మేము మిలిటరీ టెస్ట్లో ఉన్నాం, ఇది మేమన్నా టెస్ట్ చేసుకోవడానికి. యాడికన్నా రెడీయా? 3, 2, 1. Hold. Breathing test. Hold.
వెరీ నైస్. సో ఎంతమంది హోల్డ్ చేయగలిగారు? హోల్డ్ చేశారా? సూపర్. లంగ్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి. సూపర్. సో గాడ్ బ్లెస్ యూ. సో ఎవరికైనా సరే బ్రీతింగ్ ఫ్రీగా లేకపోయినా, మీకు నిద్ర రాకపోయినా, సో సైంటిఫికల్లీ ఈయన నోబెల్ ప్రైజ్ డాక్టర్ లూయిస్ ఇగ్నారో, సో ఈయన డిజైన్ చేసిన నైట్ బాక్స్ అనే సప్లిమెంట్ ఉంది. సో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఒకటి, కిడ్నీ వేస్ట్ క్లీన్ అవ్వడానికి కావచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైనింగ్ ఇమ్యూన్ సిస్టమ్, అలాగే హార్మోన్ ఫంక్షనింగ్ బాగా జరగడానికి, మజిల్ పెయిన్స్ రాకుండా ఉండడానికి, అలాగే బ్లడ్ విజల్స్ ని క్లీన్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి, సెక్సువల్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, ఆక్సిజన్ ఫ్లో బాగా ఉండడానికి, సో రికవరీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరగా రికవరీ అవ్వడానికి ఈ నైట్ బాక్స్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. ఇది ట్రై చేయండి. ఓకేనా? సో ఏదైనా సరే 20% ఫిట్నెస్, 80% న్యూట్రిషన్ ఈజ్ ఈక్వల్ టు 100% సక్సెస్. ఫిట్నెస్ అనమాట. సో ఇక మీకు చెప్పాను ఆల్రెడీ, ఈ షేక్స్ మీరు చేసుకోగలిగితే 2 టైమ్ షేక్, 1 టైమ్ మీల్. ఓకేనా? మధ్య మధ్యలో కొన్ని స్నాక్స్ కావాలంటే తీసుకోవచ్చు. 11ంటికి 5ంటికి అలా తీసుకోవచ్చు. బట్ హెవీగా వద్దు. బట్ మెయింటైన్ చేయండి. లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే వాటర్ ఉండాలి. 20 కేజీల బరువుకి 1 లీటర్ చొప్పున వాటర్ మెయింటైన్ చేయండి. ఎక్సర్సైజ్ వారానికి 1 రోజు రెస్ట్ తీసుకొని మిగతా 6 రోజులు ఎక్సర్సైజ్ చేయండి. డిన్నర్ బిఫోర్ సన్సెట్, అంటే మీకు సూర్యాస్తమయం ముందే మీ డిన్నర్ కంప్లీట్ అవ్వాలి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ 7 to 8 అవర్స్ స్లీప్. ఇది ఇంపార్టెంట్. ఏంటంటే బీ కన్సిస్టెన్సీ. మీరు ఏం చేసినా సరే, ఏ ఫుడ్ మార్చినా సరే కన్సిస్టెన్సీగా చేయండి. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ కనపడుతుంది. అప్పుడే మీరు హెల్దీగా ఉండగలుగుతారు. సో మీకు చాలా మందికి మోటివేషన్ అవసరం. ఎందుకంటే ఒక్కళ్ళుగా ఏది చేయలేరు, ఎక్కువ రోజులు చేయలేరు. కంటిన్యూగా చేయాలి. కాబట్టే మార్నింగ్ టైం మేము హాలా పెట్టాము. మార్నింగ్ టైం జూమ్ కాల్ ఉంటుంది. 6ంటికి మేము అందరం ఒక 200-300 మంది కలిసి ఎక్సర్సైజ్ చేస్తుంటాం వర్చువల్గా. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? అలాగే రేపు ఆదివారం మనకి 5K వాక్ ఉంది విత్ ఫ్యామిలీ మెంబర్స్. అందరు పిల్లలు, పిల్ల జల్ల ఎవరైతే ఉన్నారో సో అందరూ కూడా ఈ 5K వాక్ లో పార్టిసిపేట్ చేయండి. ఆదివారం పొద్దున 5:30కి వస్తే 6కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దీనికి సంబంధించిన డేటా ఇదంతా మీకు షేర్ చేయడం జరుగుతుంది. బట్ ఇది మీరు డేట్ ఫిక్స్ చేసి పెట్టుకోండి. సండే రోజు అర్లీ మార్నింగ్ 5:30 కల్లా అందరూ ఉండేటట్టు చూడండి. 5 కిలోమీటర్లు ఎవరు ఎంత దూరం వెళ్ళగలుగుతారు ఏంటనేది కూడా మీకు అర్థమవుతుంది. స్టామినా. ఓకేనా? బట్ అందరూ కలిసినప్పుడు మోటివేషన్ వస్తుంది. సో మనం హెల్దీగా ఉండడానికి హెల్దీ ఫుడ్తో పాటు హెల్దీ అట్మాస్ఫియర్ కూడా అవసరమే. ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి. కాబట్టి ఇలా వాతావరణంలో ఇవన్నీ మీకు ప్లాన్ చేస్తున్నాం. మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యవంతులు చేయాలి అంటే ఒక షేక్ సరిపోదు. సో ఇవన్నీ హ్యాబిట్స్ అన్ని మారాలి. కాబట్టి ఈ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నాం. దాంతోపాటు పార్టిసిపేట్ చేసి ఎంత దూరం రాగలిగితే అంత దూరం వచ్చి కాసేపు పార్టిసిపేట్ చేసి వెళ్ళొచ్చు. ఓకేనా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ 19th. సో నైట్ వాక్స్ వల్ల బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? సార్ నైట్ వాక్స్ తీసుకోవడం వల్ల నాకు వచ్చిన పర్టికులర్ బెనిఫిట్. ఇప్పుడు హ్యాండ్ రైస్ చేయండి. అందరిది హ్యాండ్ డౌన్ చేశాను. పర్టికులర్ బెనిఫిట్స్ నాకు వచ్చిన ఈ బెనిఫిట్ నాకు క్లియర్గా వచ్చింది. మా రూపా గారు, నేను ఇందా చెప్పిన సప్లిమెంట్ వల్ల మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే ఏం బెనిఫిట్స్ వచ్చినాయి? మా ఇంట్లో అందరికీ కూడా గురక ప్రాబ్లం ఉంది సార్. గురక అనేది మా బాబుతో సహా, అంటే 13 సంవత్సరాలు మా బాబుకి, తనకు కూడా గురక ఉండేది. ఈ నైట్ వర్క్స్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేశాను, నేను ఒక క్లాస్ లో విన్నాను సార్. ఆ నైట్ వర్క్స్ తీసుకున్న తర్వాత మా బాబుకి గురక అనేది లేదు సార్. ఆ గదిలో ఉండే వాళ్ళం కూడా కాదు, ఇంత గురక భయంకరంగా ఉండేది. సో నాకు అదైతే చాలా రెక్టిఫై అయింది సార్. దాంతో పాటు ఆక్సిజన్ లో ఏదైతే ఉందో మన బ్రీతింగ్ చేసుకునేది కూడా బాగా ఇంప్రూవ్ అయింది సార్. నేనైతే ఇప్పుడు 3 minutes చేయగలిగాను. నాకు చాలా, ప్రతిరోజు కూడా నైట్ వర్క్స్ తీసుకుంటాను. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్ అమ్మ. వాళ్ళ బాబుకి గురక ప్రాబ్లం ఉండేదంట. గురక ఎవరికైనా గురక రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ గుండెకి ఆక్సిజన్ సరిపోదు. ఈ డే మొత్తం సరిపోకపోయేసరికి రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళ నోరు, ముక్కు అంతా కంప్లీట్ గా ఓపెన్ అయిపోయి మీకు గురకలాగా బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటున్నది. అంటే డే మొత్తం అది చేసిన పనికి రెస్ట్ దొరక్క, అలసిపోయి దానికి ఆక్సిజన్ దొరక్క రాత్రి పడుకున్నప్పుడు ఇంక లాగేస్తా ఉంటది. అందుకే పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటాయి. అది చాలా పెద్ద ప్రమాదం గురక అంటే. బాబుకే ఆ ప్రాబ్లం ఉంది. సో ఈ నైట్ వర్క్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ నైట్ వర్క్స్ ఏం చేస్తుంది, బ్లడ్ వెజల్స్ ని ఓపెన్ చేస్తుంది. అంటే పోర్స్ ఓపెన్ అవుతాయి. దానివల్ల అవుతుంది ఆక్సిజన్ ఫ్లో ఫ్రీ అయిపోతుంది. ఎప్పుడైతే డే మొత్తం ఆక్సిజన్ ఫ్లో ఫ్రీ అయిపోయిందో మనిషి చాలా యాక్టివ్గా ఉంటారు. నైట్ స్లీప్ బాగుంటుంది. గురక ప్రాబ్లం నుంచి బయటపడడానికి వాళ్ళకి సపోర్ట్ అయింది. ఓకేనా? అండ్ భాష
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో యాక్చువల్ గా నేను నైట్ వర్క్స్ తీసుకోక ముందు బిఫోర్ అయితే నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్. సివియర్ మైగ్రేన్ హెడేక్ ఉండేది. అంటే ఇదంతా సైడ్స్ అంతా మొత్తం వాసిపోతూ ఉండేది. వాసినప్పుడు నేను ఎక్స్రేకి వెళ్ళాను, ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్ళాను, కాటూరి మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాను. ప్రాబ్లం ఏమీ లేదన్నారు, కానీ మెడిసిన్ ఎక్కువ ఇస్తుండే వాళ్ళు. సో రీజన్ ఏంటి అంటే అది ఈ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళైతే ఏం చెప్పలేదు. సో అప్పుడు బై గాడ్స్ గిఫ్ట్ గా కమ్యూనిటీలో హెర్బల్ లైఫ్ లో మనకి నైట్ వర్క్స్ అనేది రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి నేను నైట్ వర్క్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో తీసుకున్న తర్వాత విత్ ఇన్ 1 or 2 days లోనే ఏదైతే వాసన మొత్తం ఉన్నదో మొత్తం కూడా నార్మల్ అయిపోయింది. సో నార్మల్ అవ్వటమే కాదు, మైగ్రేన్ హెడేక్ అనేది అస్సలు రాలేదు. సో డైలీ నేను ఎక్సర్సైజ్ ఒక 30 minutes 40 minutes చేస్తుండేవాడిని. అలాంటి ఎక్సర్సైజ్ నైట్ వర్క్స్ తీసుకోవడం వల్ల, నైట్ నిద్రపోయేటప్పుడు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నైట్ వర్క్స్ తీసుకోవడం వల్ల నా పర్ఫార్మెన్స్ లో వచ్చేసి మినిమం 3 hours వర్కౌట్ చేసినా సరే బాడీ మొత్తం తడిచిపోయినా సరే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అయ్యేది కాదు. సో బిఫోర్ లైఫ్ లో నేను చేసే జాబ్ రీత్యా నిద్ర ఉండేది కాదు సార్. కంప్లీట్లీ నిద్ర లేని సమస్య ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్ కూడా నాకు నైట్ వర్క్స్ బాగా హెల్ప్ అయింది. కంపల్సరీ కూడా డీప్ స్లీప్ వచ్చేది. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూ బోర్న్ బేబీ లాగా నా బాడీ కొత్తగా కనబడుతుండేది. ఎక్కడ నిద్ర సరిపోలేదు, అనీజినెస్ అనేది ఇలాంటిది ఏమి ఉండేది కాదు. దట్టు ఇంకొకటి వచ్చేసి నా లెగ్ ఒకటి యాక్సిడెంట్ అయిన లెగ్ సార్. అంటే దానివల్ల ఏమైందంటే గ్రీన్ కలర్ లో కనబడుతుంటాయి అవి నరాలు. అలాంటివి గిలక దగ్గర గ్రీన్ కలర్ ఉన్నది కూడా నేను నైట్ వర్క్స్ తీసుకోవటం వల్ల అవి నార్మల్ అయిపోయి, అది సయాటిక పెయిన్ అంటాం కదా సార్, ఆ సయాటిక పెయిన్ అనేది తీగలాగా వచ్చింది పెయిన్. ఆ సయాటిక పెయిన్ లాంటిది కూడా ఇప్పుడు లేదు. సో ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. స్లీప్ ఇంప్రూవ్ చేసుకోగలిగాను, ఎక్సర్సైజ్లు ఇంప్రూవ్ చేసుకోగలిగాను, నా హెడేక్ ఏదైతే గడ్లు లాగా ఉండేది అది నార్మల్ చేసుకోగలిగాను. స్టిల్ నౌ నా ఏజ్ ఇప్పుడు 38 అయినా సరే, సో స్టిల్ నా 25 years వాళ్ళలాగా ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతున్నాను సార్. 20 km నేను రన్నింగ్ చేయగలుగుతాను. సో థ్యాంక్స్ టు మై కోచ్. సో నైట్ వర్క్స్ నేను సపోర్ట్ తీసుకోవడం వల్ల నా కోచ్ సజెస్ట్ చేయడం వల్ల, థ్యాంక్స్ టు గాడ్ నాకు సార్. వెయిట్ వచ్చేసి 2 months లో నేను 12.5 kgs, సారీ 3 months లో 12.5 kg వెయిట్ లాస్ అయ్యాను సార్. 2016 లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో స్టిల్ నో 9 years అవుతుంది. రేపు జనవరి వస్తే 10th year స్టార్ట్ అవుతుంది సార్. మెయింటెనెన్స్ లో ఉన్నాను. ఇప్పటి వరకు అయితే బరువు పెరగలేదు. ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. సూపర్ భాష, సూపర్ అన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మార్క్యూస్, థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. అనంత. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మా. నైట్ వర్క్స్ బెనిఫిట్స్ ఏంటి మీకు? నాకు లాంగ్ టైం షుగర్ ఉండటం వలన హార్ట్ కి సంబంధించి పడుకున్నప్పుడు ఏదైనా చిన్న శబ్దం అయినా సరే ఆ మెలకు రావడం అనేది హార్ట్ బీట్ బాగా ఎక్కువగా ఉండేది. ఆ టైంలో నేను మా హాస్పిటల్కి వెళ్ళి ఇలా షుగర్ వల్ల ఏదైనా హార్ట్ కి సంబంధించి ప్రాబ్లం ఏమైనా వచ్చిందని చెప్పి ఈసీజీ అవన్నీ తీశారు. కానీ వాటిలో ఏం లేదని చెప్పాను అన్నారు. కానీ నాకు అలానే ఉండేది. మా కోచ్కి ఇలా చెప్పిన తర్వాత ఇది బాగా హెల్ప్ అవుతుందమ్మా అని అన్నారు. అది తీసుకోవడం వల్ల నాకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలిగాను. చిన్న శబ్దానికి కూడా చాలాసేపు ఆ హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది. నాకు సూపర్ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. అండ్ రమణ. శుభోదయం సార్. నేను ఈ కమ్యూనిటీకి వచ్చినప్పుడు 99.6 వెయిట్ తోటి వచ్చిన సార్. అయితే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గుతుందని చెప్పడం వల్ల నేను 2 times ఎక్సర్సైజ్ చేస్తుంటే నైట్ కొంచెం లేట్గా ఎక్కువ చేసినప్పుడు పడుకున్నాక ఏదో కావాలని అసలు ఒక శరీరం ఒక విధంగా ఉండేది. ఒక 3 days అలానే కష్టపడ్డాక తర్వాత సార్తో చెప్తే ఇట్లా నీ బాడీకి సో లోపం ఉంది కాబట్టి నైట్ వర్క్స్ యాడ్ చేసుకో, దాంతోపాటు కాన్సంట్రేషన్ ఇంకా 2-3 యాడ్ చేసి ఇచ్చారు. అది తీసుకున్నప్పుడు మంచిగా ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు, యాక్టివ్ ఉంది, మంచిగా ఉపయోగపడుతుంది సార్. నేను కాకుండా మా మిస్సెస్ కూడా రోజు ఒక నైట్ క్లాస్ దాపిస్తుంది సార్. చాలా యాక్టివ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సూపర్. ఓకే దీపు మాట్లాడి క్లోజ్ చేయమా. మార్నింగ్ వన్స్ అగైన్ సార్. ఏం లేదు సార్, ఈ నైట్ వర్క్స్ తీసుకున్న తర్వాత బెస్ట్ రిజల్ట్ మా ఫ్యామిలీలో మా అమ్మాయిది ఉంది. చిన్నపిల్లలకి నైట్ వర్క్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అందుకని తను గురించి షేర్ చేద్దామని చేస్తున్నాను సార్. మా పాప బై బర్త్ నాకు చిన్నప్పటి నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉంది. దాని వలన కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా నేను డెలివరీ టైం వరకు కూడా మెడిసిన్ మీదే ఎక్కువ. అంటే ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకి ఆ ఫుడ్ అని ఈ ఫుడ్ అని క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయని పెడతారు కదా సార్. నాకు ఎలా ఉండేదంటే
ఫుడ్ కన్నా ఎక్కువ మెడిసిన్ తోనే మా పిల్లలు నా కడుపులో పెరిగినప్పటి నుంచి అలాగే పెరిగారు. పుట్టడం కూడా కేజీ పావు వెయిట్ తో పుట్టింది మా పెద్ద పాప. అలా ఉన్నప్పుడు తను నిద్రపోయేటప్పుడు బాగా గురకొచ్చేది. ఎంత గురకంటే భయం వేసేది నాకు. డాక్టర్ దగ్గరికి వీక్లీ ట్వైస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్తే చిన్న పిల్ల కదమ్మా, పెరిగే కొద్దీ గురక తగ్గిద్ది అని అన్నారు. కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే తను వెయిట్ రోజులు గడిచే కొద్దీ, తన వయసు పెరిగే కొద్దీ గురక సౌండ్ పెరిగిపోతూ వచ్చేది. విపరీతమైన గురక. ఇంట్లో ఎవరైనా నిద్రపోయగలిగే వాళ్ళం కాదు. చాలా బాధ అనిపించేది. అండ్ తను స్కూల్లో బాగా టైర్డ్ అయిపోయి వచ్చింది. ఏదైనా స్పోర్ట్స్ లో కానీ, ఎగ్జామ్స్ టెన్షన్ కానీ అలాగా ఉన్నప్పుడు అయితే ఇలా నోట్లో నుంచి నురగ కూడా వచ్చేది. ఒకానొక టైంలో నేను అది వీడియో తీసి మా కోచ్ కి చూపించా. ఇది సార్ సిచ్యువేషన్ అని అంటే అప్పటికే నైట్ వర్క్స్ వచ్చింది. నేను తీసుకుంటున్నాను. నేను తీసుకున్నప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తొందరగా అలసట రాలా. ఆ రిజల్ట్ నాకు నచ్చింది. బట్ పిల్లలకి ఇవ్వకూడదేమో అనేసి అనుకున్నాను. నా కోచ్ కి ఆ వీడియో, మా పాప నిద్రపోయేటప్పుడు నోట్లోంచి ఇలా నురగొస్తూ గురక పెడుతున్న సౌండ్ అది వీడియో తీసి మా కోచ్ చూపించినప్పుడు, ఏం లేదమ్మా, నువ్వు 1 స్పూన్ నైట్ వర్క్ తీసుకుంటున్నావు కదా, పాప వయసుని బట్టి 1/2 స్పూన్ ఇవ్వు చాలా అన్నారు. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్స్ టు మై కోచ్. ఆ రోజు నుంచి నేను ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత స్పాన్ ఆఫ్ 15 డేస్ నుంచి 20 డేస్ లోనే గురక కంప్లీట్ గా తగ్గిపోయింది పాపది. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అంటే మామూలుగా పేరెంట్స్ ఎవరైనా పిల్లల్ని నిద్రపోయేటప్పుడు అలా చూస్తూ ఉంటారు. ఆ చూసినప్పుడు ఒక పెయిన్ వచ్చేది. అలాంటిది ఇప్పుడు లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు కూడా మా పిల్లలు ఇద్దరు బిఫోర్ స్లీప్ అలాగే వర్కౌట్స్ చేసే టైంలో నైట్ వర్క్ ఈవెన్ మా పిల్లలతో సహా తీసుకుంటున్నాం సార్. ఇది మా ఫ్యామిలీ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఫ్యామిలీ మెంబర్స్, మనం ఆదివారం రేపు కలుద్దాము. బట్ ఆదివారము మనం అందరం 5K వాక్ లో కలుద్దాము. ఎవరు మిస్ చేయొద్దు. మీరు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్ ఉన్నా పిలుచుకురండి, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తీసుకురండి. ఈ కమ్యూనిటీలో అందరినీ పరిచయం చేయండి. అండ్ మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో కూడా మీ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బై.